వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు భీమవరం స్పెషల్ బెండకాయ చేపల కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మరియమ్మ అక్క గారు చేస్తున్నారు, మేరీ గారు. మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకు 1/2 కిలో బెండకాయలు, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, కారం, ఇది వచ్చేసి మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ఇందులోకి కావాల్సినవి తగినంత ఉప్పు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్. చేపలు అయితే సపరేట్గా ఉన్నాయి, తర్వాత చూపిస్తాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆ 2 టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మగ్గిన తర్వాత చూడండి, టమాటా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసి ఉప్పు తగినంత వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసి సర్వ్ చేసుకోండి, కొంచెం చూసుకొని. ఇవన్నీ బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తగినంత పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత కారం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు తగినంత కారం వేసుకోండి, మీరు ఎంతైతే తినగలుగుతారో అంత. కొంచెం వాటర్ వేసి బెండకాయ మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఉడికైన తర్వాత ఫ్రై చేసుకున్న చేపలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా ఇప్పుడే వేసుకోవాలి.